దేవుడు మనుషులని చాలా గొప్పగా తయారు చేశాడు. నిజంగానా? అంతే కదా. మనుషులకి ఇప్పుడు జంతువులకి తేడా ఉంది కదా. ఎక్కడ? ఇప్పుడు దాకా ప్రేమ అని చెప్పాను కదరా. ఓకే 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 ఓకే, హోల్డ్ ఆన్. సరే అదే. ఇప్పుడు మనుషులకి జంతువులకి తేడా ఉంది. మనుషులు జంతువులు ఈక్వల్ కాదు. ఓకే. ఆ, మరి ప్రేమించే విషయంలోనే కాదు, ఇంకా ఏంటంట? ఇంకా ఏంటంటే మరి కనికరపడే విషయం. ఏందో అంటున్నావు నల్లి తొంతా నిన్ను. ఆ, అరే ఏంట్రా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి తేడా లేనట్టు మాట్లాడుతున్నావు. నీకేంటయ్యా తెద్ద? అరే, అట్లా అనకూడదురా. ఓకే అది సరే. అయితే ఓకే చెప్తున్నా కదా, ఓకే చెప్తున్నా. ఓకే సరే తంబి, ఓకే. సరే. ఇప్పుడు ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు కానీ, ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు కానీ జంతువులకు తెలిసిద్దా? వాటికట్టా తెలిసిద్ది అంకుల్. వాడికి తెలియదు, మనకైతే తెలుసుద్ది. అవును. అప్పుడు మనము దేవుని యొక్క మనస్సు ఉన్నోళ్ళైతే దానికి సహాయం చేస్తాం. అంటే ఏరాలకు ఉండదా ఏంటి? తొంతారు ఎవరినన్నా అంటే అలాగా. అంటే కొంతమందికి చేయాలని అనిపించినా కానీ చెయ్యరు. అయితే దేవుడు అందరికీ సహాయం చేస్తున్నారు, అందరికీ మేలు చేయాలని, అవసరంలో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అలా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అట్టాక జంతువులు ఉండవు అంటావు? అట్లాగా జంతువులు ఉండవు. జంతువులు మనుషులు వేరు. జంతువుల కంటే మనుషుల్ని దేవుడు ప్రత్యేకంగా చేశాడు, ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు.